సో చాలామంది ఏంటంటే కామెంట్ చేస్తూ ఉంటారు, మేము ఏ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసినా కూడా మాకు రావట్లేదు, ఏ లోన్స్ అప్లై చేసినా రావట్లేదు అని చెప్పేసి. సో వీటి కోసం అయితే కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి నేనైతే కొన్ని అయితే చెప్పబోతున్నాను. మీరు ఒకవేళ లోన్స్కి కానీ క్రెడిట్ కార్డ్స్కి కానీ అప్లై చేస్తూ ఉంటే కనుక మీరు ఈ టిప్స్, నేను ఈ వీడియోలో చెప్పేది కొన్ని టిప్సే చెప్తాను. ఎందుకంటే ఇది నా పర్సనల్ లైఫ్, నేను ఎక్స్పీరియన్స్ చేసింది. సో నాకు లోన్స్ ఎలా వచ్చాయి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. దాన్ని బట్టి దీన్ని మీరు ప్రాక్టికల్గా అప్లై చేసి చూడండి. మీకు రిజల్ట్స్ అయితే ఇంచుమించుగా 99% అయితే కనిపిస్తాయి. సో ఈ వీడియోలో అయితే నేను ఫస్ట్గా మీరు ఒక క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలన్నా, లోన్స్కి అప్లై చేయాలన్నా ఈ రోజు నుంచి ఫిక్స్ అయిపోండి. ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ కానీ ఎటువంటి లోన్స్ కానీ అప్లై చేయొద్దు 3 months పాటు. అండ్ మీ సిబిల్ స్కోర్ని ఎక్కడా చెక్ చేయొద్దు. ఈవెన్ పేటిఎం యాప్ కానీ లేకుంటే ఫోన్పేలో కానీ చెక్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ. సో ఇట్లా చాలామంది పోస్ట్ చేస్తూ ఉంటారు, నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ఉంటాయి. బట్ మీకు గనక లోన్స్ కావాలన్నా లేదంటే క్రెడిట్ కార్డ్ కావాలన్నా నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. మీరు ఎటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కానీ లేకుంటే దగ్గర బజాజ్ స్టోర్లో కానీ అక్కడికి వెళ్ళి ఏదైనా ఒకటి ఈఎంఐలో కొనడానికి లోన్స్ కానీ సిబిల్ స్కోర్ కానీ ఏది చెక్ చేయొద్దు. సో లోన్ ఎలిజిబిలిటీ కానీ సిబిల్ స్కోర్ కానీ చెక్ చేయొద్దు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయకండి. సో ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయకండి. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే ఎటువంటి లోన్స్ అప్లై చేయకండి. సో ఫస్ట్గా మీరు చేయాల్సింది ఏంటి, ఎటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీ సిబిల్ రిపోర్ట్ని తీయొద్దు. సో సింపుల్గా అది. సెకండ్ వచ్చేటప్పుడు ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ని ఈ రోజు నుంచి అప్లై చేయకండి 3 months పాటు. సో థర్డ్ పాయింట్ ఏంటి, ఎటువంటి లోన్స్ అప్లై చేయకండి. సో ఈ 3 కరెక్ట్గా చేయండి. అంటే కరెక్ట్గా చేయండి అంటే ఈ 3 చేయొద్దనే నేను చెప్పేది. ఈ 3 కరెక్ట్గా ఫాలో అవ్వండి. దాని తర్వాత నేను ఇంకొన్ని టిప్స్ చెప్తాను. ఫోర్త్, సో మీ దగ్గర ఏదైనా పే లెటర్ సర్వీస్ ఉంటే కనుక దాన్ని యూజ్ చేయడం మొదలెట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ పేటిఎం పోస్ట్ పెయిడ్ సర్వీస్ ఉన్నా, లేకుంటే పేటిఎం పే లెటర్ అంటే పేటిఎం పోస్ట్ పెయిడ్ ఒకటే, ఫ్లిప్కార్ట్ పే లెటర్ కానీ అమెజాన్ పే లెటర్ కానీ లేకుంటే ఫ్రీచార్జ్ పే లెటర్ కానీ, సో ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టండి మెల్లగా. ఏం లేదు, ఒక 1000 రూపాయలు 500 లేకుంటే 2000 అలా వాడుతూ ఉండండి. దాన్ని రీపేమెంట్ చేసి మీరు ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే పే లెటర్ సర్వీసెస్కి ఇవ్వండి. సో ఇచ్చిన వెంటనే బిల్లు జనరేట్ అవ్వనివ్వండి. బిల్ జనరేట్ అవ్వకుండా మీరు పే చేస్తారు అనుకోండి, దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. మీరు అది పే చేస్తున్నట్టు కాదు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పే లెటర్ సర్వీస్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఈఎంఐలు కానీ మీరు పే చేస్తున్నారంటే డ్యూ డేట్ అంటే బిల్లు డేటు రానివ్వాలి. బిల్లింగ్ వచ్చిన తర్వాత అమౌంట్ చూపిస్తుంది కదా, ఆ అమౌంట్ని ఫస్ట్ డేట్ నుంచి 7th లోపల పే చేసేసేయండి. అంటే రెగ్యులర్గా పే లెటర్ సర్వీస్ని ఒక 6 months అయినా వాడండి. 3 to 6 months 8 months అయినా వాడండి. సో ఈజీగా మీకు అక్కడ కూడా రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇకపోతే మీకు సేవింగ్స్ అకౌంట్ ఏదైతే మీ పాన్ కార్డ్ ఇవన్నీ అప్డేట్ అయిన సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్స్లో ఒక 8,000 to 10,000 మినిమం బ్యాలెన్స్, అంటే ఆ బ్యాలెన్స్ని అలానే ఉంచి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్, మంత్ ఫస్ట్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటారు, మంత్ ఎండ్కి క్లోజింగ్ బ్యాలెన్స్ అంటారు. ఇది ఒక 10,000, వీలైతే 12,000, ఇంకా వీలైతే 20,000 30,000 అట్లా హోల్డ్ చేయండి. ఒక 3 months 4 months హోల్డ్ చేశారనుకోండి, మీకు పెద్ద మొత్తంలో క్రెడిట్ కార్డ్ లిమిట్ వస్తుంది, పెద్ద మొత్తంలో లోన్స్ వస్తాయి. సో ఈ టిప్స్ ఒక 3 months పాటు ఫాలో అవ్వండి యాజ్ ఇట్ ఈజ్గా. మీరు ఫస్ట్ నుండి మళ్ళీ చెప్తున్నాను వినండి. ఎటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీ సిబిల్ స్కోర్ కానీ సిబిల్ రిపోర్ట్ కానీ తీయొద్దు. రెండోది ఏంటంటే ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ని అప్లై చేయొద్దు ఒక 3 months పాటు. ఎటువంటి బ్యాంక్ లోన్స్ అప్లై చేయొద్దు, థర్డ్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ ఏంటి, పే లెటర్ సర్వీసెస్ ఉంటే అది బిల్లు జనరేట్ అయిన తర్వాత వాటిని రీపేమెంట్ చేస్తూ ఉండండి. సో ఫోర్త్ పాయింట్ వరకు ఓకే. ఫిఫ్త్ పాయింట్ కొంచెం కష్టం, ఎందుకంటే ఫండింగ్ అంటే కొంచెం ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. మీరు ఈ ఫండింగ్ చేసుకున్నారనుకోండి, ఫండింగ్ వల్ల 100% కూడా ఛాన్సెస్ ఎక్కువ. మీరు ఒక 3 months 4 months మా అయితే 6 months కూడా పెట్టండి. సో ఇట్లా మంత్లీ ఒక 10,000 8,000 20,000 15,000 మీకు నచ్చినంత హోల్డ్ చేయండి. మీకు సేవింగ్స్ ఏవైతే పెట్టుకుంటారో వాటిని మంత్ స్టార్టింగ్కి అలానే ఉండాలి, ఎండింగ్కి అలానే ఉండాలి. మీకు పర్సనల్ ఖర్చులు ఉంటే యూజ్ చేసి మళ్ళీ యాడ్ చేసేస్తూ ఉండాలి. అంటే దాన్ని మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అంటారు. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒక 10,000 20,000 30,000 అట్లా మెయింటైన్ చేసుకోండి. అలా చేశారంటే కనుక ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు, మీకు ఈజీగా క్రెడిట్ కార్డ్ కానీ బ్యాంక్ లోన్ కానీ ఆఫ్టర్ 3 months 6 months తర్వాత అప్లై చేసి చూడండి. రాకపోతే అప్పుడు అనండి. నేను చెప్తున్నాను కదా 99%
మీరు ఫోర్త్ పాయింట్ మాత్రం మర్చిపోకండి, పే లెటర్ సర్వీసెస్. చాలామంది వెంటనే ఈరోజు వాడతాం రేపు పే చేసేస్తాం, అలా చేయకూడదు. ఈ మంత్లో వాడింది నెక్స్ట్ మంత్ ఫస్ట్ బిల్ వస్తుంది కదా, ఆ బిల్లు ఫస్ట్ డేట్ వస్తే సెకండ్ డేట్ పే చేయండి. అలా మీరు రెగ్యులర్గా పే లెటర్ సర్వీసెస్ వాడుకుంటే మీకు అక్కడి నుంచే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి, మీకు ఈజీగా క్రెడిట్ కార్డ్ కానీ లోన్స్ కానీ 3 మంత్స్ లేదంటే 6 మంత్స్ ఓపిక పడితే మీకు వద్దు రా బాబు నాకు అవసరం లేదన్నా కూడా మీకు ఆన్లైన్ యాప్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తూనే ఉంటాయి, చూపిస్తూనే ఉంటాయి. మీరు అప్లై చేస్తే చిటికలో వచ్చేస్తాయి. సో అంత ఈజీగా లోన్ ప్రాసెస్ అయితే మీకు అప్రూవల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మీకు ఈ 5 పాయింట్లు అయితే అర్థమయ్యే ఉంటాయి. సో నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసింది ఇది. నాకు ఆల్మోస్ట్ చాలా ఇప్పటికీ కూడా గ్రోలో 3 lakhs వరకు లోన్స్ అయితే చూపిస్తాయి. మీకు కావాలి అంటే 3 lakhs వరకు తీసుకోవచ్చు, 100% క్వాలిఫైడ్ లోన్ అని చెప్పేసి. సో నేనేం చెప్తానంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంది, ఖచ్చితంగా లోన్స్కి కానీ లేకుంటే క్రెడిట్ కార్డ్స్ కానీ ప్లాన్ చేస్తున్నాను, నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మీకు 3 to 6 monthsలో ఈజీగా అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఓవరాల్గా ఇది ఈ వీడియోలో అండ్ ఈ వీడియో మీద నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ వద్దంతవరకు బాయ్.